ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు మేము తెలియజేస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, అంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి మనమందరము కలిసి వందనాలు చెల్లిందాం.
ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో మన యొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనలను హెచ్చించు దేవుడు, మనలను హెచ్చించు దేవుడు అంటే మనకు మనము హెచ్చించుకొనుట అనేది స్థిరమైనది కాదు. మనలను మనము హెచ్చించుకొనుట అనేది మనకు మనమే గౌరవపరుచుకొనుట తప్ప ఇతరుల దృష్టిలో వారికి ఎటువంటి గౌరవము మన ఎడల ఉండదు. కానీ మన యొక్క స్థితిగతులను చూచి, మంచితనాన్ని చూచి, భక్తిని చూచి ఇతరులు గౌరవించాలి, ఇతరులు హెచ్చించాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథములో ఒక వాక్యము, మీరు అగ్రపీఠాలు అలంకరించవద్దు, ఒకవేళ నీవే గనుడుననుకొని అది విఐపీస్ కొరకు వేసినటువంటి అగ్రపీఠాల్లో నీవు కూర్చుంటే ఆ ఇంటి వారు వచ్చి, ఇదిగో గనులైన వారు వచ్చారు కాబట్టి నీవు వెనుకకు వెళ్ళి కూర్చో అని అంటే అది మనకు ఎంతో సిగ్గు కలుగు చేస్తారు. కానీ వెనుక వరుసలో మనం కూర్చుని ఉన్నప్పుడు ఇంటివారు వచ్చి ఎదుట ఉన్నటువంటి సీట్స్లోనికి ఆహ్వానిస్తే వారి గౌరవాన్ని బట్టి మనం హెచ్చించబడతాం. అందుకని పరిశుద్ధ వాక్యములో ఆలోచన చేస్తే మనకు మనము హెచ్చించుకుంటే ఘనత కలుగదు, గౌరవము కలుగదు. కానీ మనలను హెచ్చించు దేవుడు, దేవుడే హెచ్చిస్తాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండములో దైవ వాక్యాన్ని 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనములో దేవుడు ఏ విధంగా హెచ్చిస్తాడు, ఆయన హెచ్చించటానికి కారణాలు ఏమిటి, ఆయన హెచ్చించాలి అంటే మనం ఏ విధంగా జీవించాలి. ఈ వాక్యాన్ని మనం కలిసి చదువుకుంటున్నప్పుడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఆజ్ఞలు అన్నిటినీ కూడా అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైనటువంటి యెహోవా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను. ఎంత గొప్ప దేవుడు! మనలను మనం హెచ్చించుకుంటే కాదు, కానీ దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మన దేవుడైన యెహోవా మాటలు ఏ విధంగా వినాలి చెప్పండి? శ్రద్ధగా మనము విని ఎడల ఆయన ఆజ్ఞాపించుచున్నటువంటి ఆజ్ఞలు అన్నీ కూడా అనుసరించిన ఎడల, మాటలు శ్రద్ధగా వినాలి, ఆయన యొక్క ఆజ్ఞలు అనుసరించాలి. అలాగూ చేయగలిగితే మన దేవుడైనటువంటి యెహోవా భూమి మీద ఉన్నటువంటి ఆ జనములు అందరికంటే మనలను హెచ్చించే దేవుడు అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం
12వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఐశ్వర్యము కానీ గొప్పతనము కానీ ఎవరి వలన కలుగుతుందండి? దేవుని వలన కలుగును. నీవు సమస్తమును కూడా నీవు ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించేవాడవు, అందరికీ బలమునిచ్చేవాడవు నీవే. ఎవరటండి? దేవుడే మనలను హెచ్చించు దేవుడు. ఆయన బలమును అధికారమును ఆయన దయచేయగలిగిన దేవుడు అని ఉదయకాలం ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనకు తెలిసినటువంటి మాటలు, యేసుక్రీస్తు ప్రభువుని కొరకు ఇక్కడ స్నానికుడు అయినటువంటి యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు, ఘనుడు. ఆయన చెప్పుల వారనే నన్ను విప్పుటకు యోగ్యుడను కాను. నేను ఇదిగో నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తాను, అగ్నితో పరిశుద్ధాత్మతో ఆయన బాప్తిస్మం ఇస్తాడు. నేను ఆయన ఎదుట తగ్గవలసిన అవసరత, ఆయన హెచ్చవలసిన అవసరత. 6 మాసాలు ముందుగా ప్రభు వారికి మార్గం సరళం చేయటానికి వచ్చిన దూత అయినటువంటి స్నానికుడు యోహాను. యేసు ప్రభు వారికి యోర్దానులో బాప్తిస్మము ఇచ్చినటువంటి యోహాను గారు అంటాడు, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే ఒకరిని హెచ్చించేవాడు. ఆయన చేతిలో పాత్రలుగా మనం ఉండవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది. ముగింపుగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. ప్రియులారా, మానవుడికి చాలా కోరికలు ఉంటూ ఉంటాయి. బెర్నార్డ్ షా అంటాడు, మానవునికి ఈ కోరికలు కొలిచే సాధనం ఎదురుదట. అనేక వస్తువులు, అనేకమైన వాటిని కనుగొనటానికి, కొలవటానికి సాధనాలుగా కనిపెట్టారు. మానవునికి ఉన్నటువంటి కోరికలు ఎంతవరకు ఉన్నాయో తెలియచేసే సాధనం కనుక్కోలేదట. అందుకని పరిశుద్ధ గ్రంథములో ముగింపుగా దైవవాక్యం అంటుంది, దేవుడు మిమ్మల్ని తగిన సమయం ఆయన హెచ్చిస్తాడు. మనం కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. అంతే తప్ప మనం విత్తనముగా ఉన్నప్పుడు, మొగ్గగా ఉన్నప్పుడు పరిమళించాలి, సువాసనలు వెదజాలంటే అది జరిగే పని కాదు. అందుకని దావీదు భక్తుడు అంటాడు, నన్ను ఇంతగా హెచ్చించటకనే ఆ చిన్న మాటల్లో గొప్ప భావం ఏమిటని ఆలోచన చేస్తే, గొర్రెల కాపరినైనటువంటి నన్ను ఇశ్రాయేలు రాజుగా నువ్వు హెచ్చించటానికి నేను ఎంతటి వాడాను. కాబట్టి అటువంటి భావన మానవ జీవితాల్లో కావాలి. నేను నా శ్రమ, నా కృషి, నా పట్టుదలను బట్టి నేను హెచ్చించబడాలి అని ఒకవేళ అనుకుని ఉంటే మంచిదే, కానీ మనంతటా మనం కాలేం. కానీ ఆ ఫలింపు కావాలంటే మనం దేవునికి అప్పగించాలి. ఆయన కృప కొరకు కనిపెట్టాలి. తగిన కాలమందు ఆయన హెచ్చిస్తాడు. దావీదు గొర్రెల కాపరిని తగిన కాలం సమయంలో ఇశ్రాయేలు రాజుగా హెచ్చించాడు. ఈ ఉదయకాలం నీవు నమ్మగలిగితే నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నన్ను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని ఆయన మాత్రమే హెచ్చించు దేవుడు. ఈలోగు మనం ఉన్నాం, ఆశీర్వదించబడ్డాం అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎవరి వలన అంటే యేసయ్య వలన మాత్రమే. అలాగన ఆరాధనలో ప్రతి కుటుంబం ప్రభునందు హెచ్చించబడినట్లు దేవుడు తన పరిశుద్ధాత్మ మన అందరిపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నాయనా, నీవు మాత్రమే నీ బిడ్డలను హెచ్చించే దేవుడు.
నీలో భయము, భక్తి, నమ్మిక, విశ్వాసము కలిగి మేము జీవించినట్లు కృప చేయండి. రక్షణలో నడిపించండి, స్వస్థతలు కలుగు చేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు, పరీక్షలు ఇంకా అనేక విధాలు రాయబోతున్న బిడ్డలకు జయం, ఉద్యోగ ప్రయత్నాల్లో జయము, యవన బిడ్డల వివాహ ప్రయత్నాల్లో నాయనా జయము, సంతాన విషయంలో ఎదురు చూస్తున్న కుటుంబాలకు జయము, అలాగనే నాయన ప్రసవ కాలం ఉన్న గర్భిణీ స్త్రీలకు కూడా సుఖప్రసవ విషయంలో జయము కలుగు చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.